హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత 3 వారాలుగా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ లో ఉందో ఆ జోన్ లోంచి బయటకు వచ్చిందని చెప్పాలి. సో మనం లాస్ట్ 2 వీక్స్ అనుకున్నాం ఒక హ్యామర్ ఫార్మేషన్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ రావడం తోటి మార్కెట్ కొద్దిగా అన్డెసిసివ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని. బట్ అగైన్ ఈ వారం మన క్యాండిల్ చూస్తే కనుక ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ రావడం చూసాం. ఓపెనింగ్ 24,700 అండ్ 24,500 వచ్చినప్పటికీ 25,000 ఆల్మోస్ట్ పైన క్లోజ్ అవటం చూసాం. సో 116 పాయింట్స్ అవే ఫ్రమ్ 6 వీక్స్ కన్సాలిడేషన్ గా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. సో ఎప్పుడైతే ఈ 25,116 క్రాస్ అవుతుందో వీక్లీ చార్ట్స్ లో, అక్కడి నుంచి ప్రాబ్లీ ఇంకో 400-500 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఛాన్సెస్ ఉంటుంది. 25,500 అండ్ 25,700 వరకు కూడా నిఫ్టీ అయితే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు సపోర్ట్ పాయింట్ కనుక మనం తీసుకుంటే వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి, అఫ్ కోర్స్ కొద్ది దూరంగానే ఉంటుంది. రీజన్ ఏంటంటే 3 వీక్స్ లో ఏదైతే ఉందో 24,462నే మనం సపోర్ట్ పాయింట్ గా తీసుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ 550 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఏమాత్రం మార్కెట్ లో నెక్స్ట్ వీక్ లో ఒకవేళ కరెక్షన్ వచ్చి డిప్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అగ్రెసివ్లీ అని చెప్పొచ్చు. సో ఎనీ ఈవెంట్ బేస్డ్ సెల్లింగ్ వచ్చింది మార్కెట్ లో ఉంటే 25,700 ఆర్ 25,600 వస్తే కనుక అక్కడ లాంగ్ క్రియేట్ చేసి 25,400 కింద స్టాప్ లాస్ పెట్టుకోవటం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. లేదు రిస్క్ తీసుకోదలుచుకోలేదు మేము అంటే కనుక 25,116 పైన ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు లాంగ్ పొజిషన్ తీసుకుని ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ అంటే 25,000 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో వన్ ప్లేస్ బై డిప్స్, వన్ ప్లేస్ బ్రేక్అవుట్ చార్ట్. సో రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు యాజ్ ఎ ట్రేడింగ్ ఆపర్చునిటీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ స్టోరీ. ఐ థింక్ ఆల్మోస్ట్ 7 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ అనేది రావటం చూసాం. అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఈ వారం మనం చూస్తే కనుక లో టు హై ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ వొలటాలిటీ అనేది రావటం చూసాం. సో లాస్ట్ 4 వీక్స్ గా మనం చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ ఆఫ్ 1,200 పాయింట్స్ ఉంది. ఈ వారం క్లోజ్ టు అబౌట్ 2,000 పాయింట్స్ పెరగటం చూసాం. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కూడా ఒక 2,000 పాయింట్స్, విచ్ ఇస్ అబౌట్ 58,500. సో సపోర్ట్ పాయింట్ క్లియర్ గా 55,695 ఆర్ 55,700 ఏదైతే ఉందో అదో క్లియర్ సపోర్ట్ పాయింట్ గా మనకి వీక్లీ చార్ట్స్ లో కనిపిస్తుంది. సో విచ్ ఇస్ అబౌట్ 800-850 పాయింట్స్ కింద మనకి సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై. సో లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 55,037 అది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది సెకండ్ ప్రైస్ పాయింట్ గా. సో అది వన్ షుడ్ ట్రై టు బిల్డ్ లాంగ్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ పాయింట్ లేదు కాబట్టి ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ అజంప్షన్ మీద ఇంకో 2,000 పాయింట్స్ మనం పైకి అనుకుంటాం. అండ్ సపోర్ట్ పాయింట్ 800 పాయింట్స్ కింద ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై డిప్స్ లాగానే మనం బ్యాంక్ నిఫ్టీని చూస్ చేసుకోవాలి. ఇక ఈ వారం పెరిగిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఏయూ బ్యాంక్ 8% దాకా పెరగడం చూసాం. ఐడిఎఫ్సి బ్యాంక్ 5% పెరిగింది. పిఎన్బి అబౌట్ 4%. సో బ్యాంకింగ్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ ఆర్బీఐ పాలసీ వీకెండ్ ఏదైతే వచ్చిందో. అఫ్ కోర్స్ దాని ముందు నుంచి కూడా యాంటిసిపేషన్ ర్యాలీ అనేది మనకి రావడం చూస్తున్నాం. ఓకే, లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ ఈ రెండే స్వల్పంగా రియాక్ట్ అవటం చూసాం డౌన్ సైడ్. ఇక నిఫ్టీ స్టాక్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకోలేదు. సో అక్కడ కూడా మనం చూస్తే కనుక ఎటర్నల్ ఒక బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. ఈ వారం అబౌట్ 10% వరకు పెరిగింది. సో మనందరికి తెలిసిందే లాస్ట్ వీక్ ఎఫ్టిఎస్సి అండ్ ఎంఎస్సిఐ నుంచి వెళ్ళిపోయిన స్టాక్ అది. సో దాని గురించి దానిలో హెవీ సెల్ ఆఫ్ రావడం చూసాం. అబౌట్ 245 నుంచి 221 దాకా కరెక్ట్ అవటం చూసాం. అంతే స్పీడ్ గా విత్ ఇన్ ఎ వీక్ 221 నుంచి 261 దాకా పెరగటం చూసాం. నెక్స్ట్ బిగ్ గెయినర్ లో శ్రీరామ్ ఫైనాన్స్ 7%, ఫార్మా నేమ్ సర్ప్రైజింగ్లీ డాక్టర్ డి 5.5% పెరగటం చూసాం, సిప్లా 2.5%, ఆటో నేమ్స్ కానీ అదానీ గ్రూప్ స్టాక్స్, జియో ఏదైతే న్యూ ఎంట్రెంట్స్, కొన్ని ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ లైక్ బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మెటల్స్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ వీక్ గా ట్రేడ్ అవుట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి లైఫ్ 2.5% పర్సెంట్ చేసాం. ఐటీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. టీసీఎస్ అబౌట్ 2.2% దాకా కరెక్ట్ అవటం చేసాం. బజాజ్ ఫైనాన్స్ ఒక 1.35 పెరగటం చేసాం. ఆటో నేమ్స్ లో కొన్ని వీక్నెస్ అనేది చూసాం మనం. టాటా మోటార్స్ అండ్ హీరో మోటార్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చూసాం. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ వారంలో గెయిన్ అయిన నేమ్స్ చూస్తే కొన్ని క్యాష్ సెగ్మెంట్ లో ఐ థింక్ దేర్ లాట్ ఆఫ్ నేమ్స్. స్క్రబ్స్ బయోటెక్ ఆల్మోస్ట్ 28%, క్విక్ హిల్ 28% పెరగటం చూసాం. అదేవిధంగా సర్వో టెక్నాలజీస్ 20%, 26% పెరగటం చూసాం. జెన్ కాన్, అవెంటెల్ ఇవన్నీ కూడా అబౌట్ 20% పెరగటం చూసాం. హర్క్యూల్ సైకిల్స్ సైకిల్స్ చేసే కంపెనీ అబౌట్ 20%. సో అట్లా దేర్ లాట్ ఆఫ్ స్టాక్స్. బట్ డిఫెన్స్ నేమ్స్ ఇవన్నీ లాస్ట్ వీక్ లో పెరిగా కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక
పాన్ ఏషియా బయో 15% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. షైలీ అబౌట్ 13% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అవంతి ఫీడ్ అబౌట్ 12%, డ్యూకాన్ అబౌట్ 8%, స్పార్క్ ఒక 10% క్రాక్ అయింది లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ నెక్టార్ లైఫ్ కానీ, డిపి వైర్స్ కానీ, ఇవన్నీ కూడా 10% దాకా కూడా క్రాక్ అవుట్ చేసాం. ఇక మనం ప్రతి వారం చెప్పుకునే కొన్ని స్టాక్స్ గురించి 4 స్టాక్స్ ఈరోజు చూస్ చేయడం జరిగింది ఈ వారం కోసం. సో ఐ థింక్ ఫస్ట్ స్టాక్ ఈస్ హెరిటేజ్ ఫుడ్. సో మనందరికీ చాలా చాలా సుపరిచితమైన కంపెనీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఇది ఒక బ్రేక్అవుట్ లాగా రావటం చూసాం. ఐ థింక్ ఇది మనకి చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక హెరిటేజ్ ఫుడ్ ది మనకి ఎప్పుడైతే చంద్రబాబు గారు నాయుడు గారు సీఎం అయ్యారో ప్రాబ్లీ ఆ రోజు ఆ మంత్ లోనే మనకు ఒక బిగ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. సో స్టాక్ మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూలైలో జూన్లో 727 దాకా వెళ్ళటం చూసాం. అదే మంత్లో 400 నుంచి 700 దాకా వెళ్ళటం చూసాం. సో అలాంటి మూవ్ వచ్చినప్పుడు మనం అనుకున్నాం డెఫినెట్లీ కొద్ది కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. బట్ అంతే స్పీడ్గా ఇది నెక్స్ట్ 3 to 4 months లో అదే స్పీడ్లో వెనక్కి వచ్చేయటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది రిట్రేస్మెంట్ మనం చూస్తే కనుక April 25 వచ్చేసరికి ఆల్మోస్ట్ 8-9 months తర్వాత 352 లో కూడా ఫామ్ అవటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి లోస్ ఫామ్ అవుతాయో, ఆ క్యాండిల్ లో కట్ అవుతుందో, మేబీ కన్సాలిడేషన్కి వెళ్తాయని చెప్పొచ్చు. సో లాస్ట్ 2 months కన్సాలిడేషన్ తర్వాత ఇప్పుడే 200-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవుట్ చూసాం ఈ వారంలోనే. సో ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే 432 అండ్ 421 ఏదైతే 200-డే అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఉన్నా ఒక క్లియర్ సపోర్ట్ ఉంటాయి ఇప్పుడు. సో ఫాల్స్ బ్రేక్అవుట్స్ కూడా రావచ్చు డెఫినెట్ గా. అప్ సైడ్ టార్గెట్ మనం చూస్తే కనుక 495, 524 అది రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్పుకోవాలి హెరిటేజ్ ఫుడ్ కి. బట్ అగైన్ ఈ రేట్ లో మనం కొంటే కనుక రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు. ఎందుకంటే 470 నుంచి 494 ఫస్ట్ టార్గెట్ ప్రైస్ కి 25 రూపీస్ ఉంది. వేరే కరెక్షన్ వచ్చి ఒకవేళ మార్కెట్ పడితే 432 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో డిప్స్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు రిస్క్ తీసుకునే వాళ్ళు దే కెన్ బై. బట్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్ అబౌట్ 416 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బట్ అక్యుములేషన్ 446 అండ్ 431 మధ్యలో కూడా వన్ షుడ్ ట్రై టు డూ. సో 20 రూపీస్ ఫాల్ అనేది చాలా చాలా స్పీడ్ గా ఉంటుంది కాబట్టి. సో హెరిటేజ్ ఇస్ ఎ బై ఆన్ డిప్స్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 524 ఇన్ ద నెక్స్ట్ 2 quarters అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నేమ్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఫైనాన్షియల్ స్టాక్ తీసుకోవడం జరిగింది, M&M ఫైనాన్స్. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ మనకి లాస్ట్ కరెంట్లీ 273గా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో డబల్ టాప్ ఫార్మేషన్ 343లో జరగటం చూసాం. ఇది 2003లో ఒకసారి 343 వెళ్ళింది, 2004లో కూడా 343 వెళ్ళింది. అక్కడి నుంచి ఒక కరెక్షన్కి వచ్చి 237 దాకా కూడా లో రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి డీప్ కట్స్ వస్తాయో ప్రాబ్లీ కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. సో లాస్ట్ 7 months నుంచి ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లో ఉంది, లైక్ నవంబర్ 2024 నుంచి. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవ్వాలంటే 304 పైన క్లోజ్ అవ్వాలి. అదర్వైజ్ దీని రేంజ్ చూస్తే కనుక ఇమీడియట్ రేంజ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 280 నుంచి 296 మధ్యలో ఉంది. అఫ్ కోర్స్ 304 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఆ రేంజ్ కట్ అయితే ఇంకా నెక్స్ట్ అప్లకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 340 వరకు కూడా. సో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి అంటే కనుక 237 కోసం వెయిట్ చేయకుండా ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మనకి ఈ మంత్ లో ఏదైతే ఉందో 258 చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి అరౌండ్ 246. సో ఈ స్టాక్ ని 240-45 రేంజ్ లో కూడా వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. అండ్ అక్కడి నుంచి కూడా 310 ఒకవేళ క్రాస్ అయింది అంటే కనుక 304 ఆఫ్ కోర్స్ ప్రిసైజ్ లెవెల్, 340-360 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ డిప్ వచ్చిందంటే మంచి రిస్క్ టు రివార్డ్ అవుతుంది స్టాక్. సో వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ అక్యుములేట్ ద స్టాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ స్టాక్ మనం నైకా తీసుకోవడం జరిగింది. సో ఈ స్టాక్ మనకి హిస్టారికల్లీ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది ఇన్వెస్టర్ వెల్త్ ని టోటల్లీ ఇరోడ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అంటే మనకి 2021లో లిస్ట్ అయిన నేమ్ ఇది. సో 429, 2023 వచ్చేసరికి 114 రావటం చూసాం. అంటే విత్ ఇన్ 3 years ఆల్మోస్ట్ స్టాక్ అబౌట్ 1/3 అయిపోవటం చూసాం. 400-100 వచ్చేయటం చూసాం. సో అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో అదే జరిగింది లాస్ట్ 5 to 6 quarters గా కన్సాలిడేషన్ లో ఉంది. ఒక అబరేషన్ ఆఫ్ 229 పక్కన పెడితే కనుక దీని రేంజ్ అనేది ప్రాబ్లీ 156 నుంచి మేబీ 208 ఆర్ మేబీ 229 అని చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్ 2024 ఏదైతే మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ 224 నుంచి 154 కూడా లో రావటం చూసాం. సో ఆ బేస్ అనేది ఫామ్ అయినట్టు మనకి అర్థమవుతుంది. సో ఒకవేళ ఇది 236 దాటి 229 దాటి పైన క్లోజ్ అయింది అంటే కనుక ఈజీగా ఇది అగైన్
నెక్స్ట్ టార్గెట్ అబౌట్ 316 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీలో మనం చూస్తే కనుక క్వార్టర్లీ చార్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక డిసెంబర్ 2022 క్వార్టర్ ఏదైతే 316 ఉందో అక్కడ దాకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు, ఎందుకంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 229 కాబట్టి మేబీ ఒక 20-30 రూపీస్ పడితే కనుక 146 కింద స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అనేది మనకి 1:4 రిస్క్ టు రివార్డ్ అనేది అవుతుంది. ఇక ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది నేషనల్ అల్యూమినియం. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఎఫ్ అండ్ లో ట్రేడ్ అయ్యే నేమ్. సో సిమిలర్ చార్ట్ ఇది కూడా మనందరికి తెలిసిందే. నవంబర్ 2024 నుంచి స్టాక్ 260 నుంచి కరెక్ట్ అవుతూ 135 దాకా రావటం చూసాం. సో సిమిలర్ స్ట్రక్చర్ ఇది కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇది ఏప్రిల్లో బాటమ్ అవుట్ అయిందో అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది స్టాక్ లో. బట్ అగైన్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే కనుక 203 అనేది బ్రేక్ అవ్వాలి. సో కరెంట్లీ 188 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఎప్పుడైతే 203 బ్రేక్ అవుతుందో ప్రాబ్లీ 220 అండ్ ఆల్ టైమ్ హై 260 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పటి వరకు ఇది కన్సాలిడేషన్ లో కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పుడే ఇది 20-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ 200-డే మూవింగ్ యావరేజ్ కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ స్టాక్ కి డిప్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది గ్యాప్ ఫార్మేషన్ ఏది జరిగిందో 12th మే రోజు. సో ఆ గ్యాప్ హై చూస్తే కనుక 161, గ్యాప్ లో చూస్తే కనుక 157. సో దట్ వుడ్ బి ఏ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ 178 20-డే మూవింగ్ యావరేజ్ అక్కడ కూడా ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది. రిస్క్ టేకర్స్ 178 నుంచి 149 వరకు వన్ షుడ్ ట్రై టు బై. సో ఈవెన్చువల్లీ ఇది 210 క్రాస్ అయితే 220-230 దాకా అయితే ఛాన్స్ ఉంది. సో నేషనల్ అల్యూమినియం కూడా ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీస్ డిప్ వస్తాయి. సో మార్కెట్ ఈజ్ నాట్ రన్ అవే. డెఫినెట్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. సో నెక్స్ట్ వీక్ లో కూడా మార్కెట్ లో ఐ థింక్ ఈ వారం మనకి pretty మచ్ ఫ్రంట్ లైన్ లో ఎక్కువ యాక్షన్ ఉంది అప్ సైడ్ కి. అండ్ మిడ్ క్యాప్స్ ఏవైతే లాస్ట్ 4 వీక్స్ లో పెరిగాయో వాటిలో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ లో ఒకవేళ ఫ్రంట్ లైన్ స్టాక్స్ పడితే కనుక దే విల్ బికమ్ ఏ గుడ్ బయింగ్ ఆపర్చునిటీస్. అండ్ మేబీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఏ స్టాక్స్ అయితే 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయో మేబీ అవి కూడా రిస్క్ టు రివార్డ్ కి ఫేవరబుల్ గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షో.